ఎంపీ చిన్నిపై ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు మాజీ ఎంపీ కేశినేని నాని. ఎంపీ చిన్ని చీకటి సామ్రాజ్యం భయం నీడలో బెజవాడ అంటూ ఇమేజ్ పోస్ట్ చేశారు. చిన్ని అక్రమ వసూళ్ల దందాకి పాల్పడుతున్నారని, ఇసుక రేషన్ సెటిల్మెంట్లు పెద్ద ఎత్తున చేస్తున్నారని పోస్టులో ఆరోపించారు. అధికార యంత్రాంగం వినియోగం, రాజకీయ ప్రభావం, ప్రజలపై పెరుగుతున్న ఒత్తిళ్లకు సంబంధించి నాని పోస్ట్ చేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయని ఆరోపించారు. మాజీ ఎంపీ కేశినేని నాని ఫేస్బుక్ పోస్ట్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎంపీ చిన్ని చీకటి సామ్రాజ్యం భయం నీడలో బెజవాడ అంటూ ఒక ఇమేజ్ పోస్ట్ చేశారు ఆయన. ఆ ఇమేజ్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. కేశినేని చిన్ని అక్రమ వసూళ్ల దందాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇసుక రేషన్ సెటిల్మెంట్లు పెద్ద ఎత్తున చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, రాజకీయ ప్రభావం, ప్రజలపై పెరుగుతున్న ఒత్తిళ్లకు సంబంధించి నాని ఈ పోస్ట్ చేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా కేశినేని చిన్నిపై పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యం. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు, సెటిల్మెంట్లు, అదేవిధంగా ఇసుక అక్రమ రవాణా, ఈ అంశాల కేంద్రంగా ఎప్పుడు కూడా ఎంపీ కేశినేని చిన్ని పేరు వినిపించేది. ఇప్పుడు మాజీ ఎంపీ కేశినేని నాని ఏకంగా ఫేస్బుక్లో పలు ఆరోపణలు గుప్పించడం మనం చూస్తున్నాం. ఏకంగా ఒక పెద్ద పోస్టర్ని కూడా ఆయన ఫేస్బుక్ పోస్ట్లో పెట్టారు. ఎంపీ చిన్ని చీకటి సామ్రాజ్యం భయం నీడలో బెజవాడ అంటూ కూడా ఒక ఇమేజ్ని పోస్ట్ చేయడం ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది. చిన్ని అక్రమ వసూళ్ల దందాకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటిదాకా వచ్చిన ఆరోపణల నేపథ్యం మొత్తాన్ని కూడా కేశినేని నాని ఈ పోస్ట్లో ప్రస్తావించారు. ఇసుక రవాణా, అదేవిధంగా సెటిల్మెంట్లు పెద్ద ఎత్తున చేస్తున్నారంటూ కూడా ఆరోపించారు. అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, ప్రజలపై రోజురోజుకి ఒత్తిడి పెరిగిపోతోంది అంటూ కూడా నాని ఈ పోస్ట్లో పేర్కొన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నట్టు కూడా ఆరోపించారు కేశినేని నాని. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.